హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ పద్మశ్రీ కుకింగ్ ఛానల్. రోజు మనం టిఫిన్స్ వేసుకుంటాం కదా, దాంట్లో చట్నీ రోజు చేయలేం కాబట్టి చక్కగా ఇప్పుడు ఒక కారపొడి చూపిస్తున్నాను. కరివేపాకుతో కారపొడి మాట. ఈ కరివేపాకు నీట్గా కడుక్కొని ఎండబెట్టేసుకున్నది చక్కగా నీట్గా మనం తడి లేకోకుండా. అదేవిధంగా ముందు స్టవ్ వెలిగించి ప్యానం పెట్టుకొని వీటెక్కిన తర్వాత కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత ధనియాలు వేసుకోవాలి. అలానే చక్కగా పల్లీలు వేసుకున్నాం. అదేవిధంగా చక్కగా మనం ఇప్పుడు పచ్చిమిరపకాయ యాడ్ చేసుకోవాలి. జీలకర్ర హాఫ్ స్పూన్ వేసుకోవాలి. అలానే కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి. ఒకసారి వేయించుకోవాలన్నమాట. ఇవన్నీను కొంచెం టర్న్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం దీంట్లో మనం చింతపండు కూడా వేసుకోవాలన్నమాట. అదేవిధంగా కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలన్నమాట. తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్న కారపొడి ఈ విధంగా వచ్చేస్తుంది. సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది.